హాయ్ అండి, నేను మీ ప్రణతిని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే నేను సింపుల్గా ఆలూ పరాటా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఆలూస్ని అయితే తీసుకొని కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. గోధుమ పిండి తీసుకొని అందులో సరిపడా సాల్ట్, ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సరైన కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఆలు కుక్ అయిన తర్వాత ఆలూస్ని అయితే బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. అందులోన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే ఇలా మనం సన్నగా ఉండలుగా చేసుకొని చిన్నగా రుద్దుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు బాల్స్ని అయితే మనం ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా రుద్దుకొని ఇందులో స్టఫ్ చేసుకొని ఇలా మొత్తం అసలు ఎక్కడ ఓపెన్ కాకుండా మొత్తం కవర్ చేసుకొని చపాతీ ఎలా రుద్దుకుంటామో అలాగా మెల్లిమెల్లిగా రుద్దుకోవాలి. మరి అంత మందంగా కాకుండా మరి అంత సన్నగా కాకుండా మీడియం సైజులో రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత పెన్నం మీద వేసి వేయించుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని చూడండి, ఇలా సరి సమానంగా రుద్దుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని వేయించుకుంటే ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉన్న ఆలు పరాటా అయితే రెడీ అయిందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టమాటో సాస్లో చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.